ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నెల్లూరు జిల్లా జనసేన గ్లాసు పగులుతుందా? ఆ నేత ఒంటెద్దు పోకడలను జిల్లా కేడర్ జీర్ణించుకోలేకపోతుందా? తొలి నుంచి జనసేన పటిష్టతకు పనిచేసిన నాయకత్వాన్ని ఆ నేత ఇబ్బందులకు గురిచేస్తూ సొంత పప్పం గడుపుకుంటున్నారా? ఆ నేత తీరుపై విసిగి వేసారిన జిల్లా నాయకత్వం ఏకతాటిపైకొచ్చి తమ ఆవేదనను వెళ్లబుచ్చడానికి కారణాలేంటి? ఇప్పుడు ఆ జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో వర్గపోరు జనసేనాని దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్న నేతలు ఎవరనే చర్చ భారీగా నడుస్తుంది. ఇంతకీ నెల్లూరు జిల్లా జనసేనలో ఏం జరుగుతుంది? రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు పాలిటిక్స్ వాడివేడిగా ఉంటాయి. ఇక్కడ నేతలు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అయితే వర్గపోరు కూడా అదే స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ఒకటైన జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది. మెగా ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాలో భారీగా అభిమానులున్నారు. అలాంటి జిల్లాలో జనసేనను వర్గపోరు ఇరకాటంలో పెడుతుందట. టిడ్కో చైర్మన్ వేమ్లపాటి అజయ్ కుమార్ తీరుపై ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు ఒకే వేదికపైకి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని అజయ్ కుమార్ తీరును తప్పుపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలమైన కార్యకర్తలున్నారు. అయితే వారిని నడిపించే నాయకుడే లేకుండా పోయారు. గత ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్ష పదవిని ఖాళీగా పెట్టింది అధిష్టానం. అయితే ఎన్నికల కంటే కొంతకాలం ముందు పార్టీలోకి వచ్చిన నెల్లూరు జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ కార్యాలయంలో చక్రం తిప్పడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాపై కన్నేసిన అజయ్ కుమార్ జిల్లా నాయకత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వేమ్లపాటి అజయ్ కుమార్ కు టిడ్కో చైర్మన్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. ఆ పదవి కూడా నెల్లూరు జిల్లా కోటలో రావడంతో జిల్లాలో తొలి నుంచి పనిచేసిన నాయకత్వం మొత్తం తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాలతో అజయ్ కుమార్ నాయకత్వానికి కూడా తలొగ్గారు. కట్ చేస్తే అజయ్ కుమార్ సొంత నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలు జిల్లాలో పార్టీని దెబ్బకొట్టేలా చేశాయట. ముఖ్యంగా తనకు వంత పాడే కొత్త నేతలను తెరపైకి తెచ్చారట అజయ్ కుమార్. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తనకు తరచుగా భజనలు చేసే కొత్త వ్యక్తులను తీసుకువచ్చి వారికి బాధ్యతలను కట్టబెట్టి ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకంటే మేము న్యాయం చేసాం, భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఖచ్చితంగా మేము చేసిన న్యాయానికి మాకు ఖచ్చితంగా తిరిగి మాకు ఆ ప్రతిఫలం అందద్ది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఎవరు ఇది అనుకునేది చేస్తే ఆ కర్మ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే వస్తుంది. కాకపోతే కొంచెం సమయపాలన. కానీ ఈరోజు కూడా మీరందరూ ప్రశ్నించవచ్చు, ఇప్పటికీ మీరు సమయపాలన ఉండకుండా ఎందుకు మీరందరూ ఇప్పుడు ముందరకు వచ్చారని చెప్పి మీకు అందరికీ ఒక ప్రశ్న తలెత్తుండొచ్చు. కానీ ఈరోజు నేను కొంచెం మందికి చెప్పుకుంటా, ఇంకోళ్ళు కొంచెం మందికి చెప్పుకున్నారు. కానీ అవతల వైపు వచ్చిన వ్యక్తులందరూ ఈరోజు మమ్మల్నే తీసేసాం, మీరు పార్టీలో లేరు, మీరు అసలు జనసేన పార్టీయే కాదంటుంటే నిజంగా ఒక ఇంకా మనసుకి బాధ అనిపించి ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ అందరూ ముందరికి వచ్చానండి. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులమే. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ అన్న, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా ప్రాణం పెట్టే వ్యక్తులు అండి మేము. మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు, రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం. మా చచ్చేదాకా మా ఆఖరి రక్తపు బొట్టు వరకు జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన ఇన్ఛార్జీలను పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారని, వీరంతా గతంలో వైసీపీ కోసం పనిచేసిన నాయకులు, కూటమి అధికారంలోకి వచ్చాక పార్టీ మారి వచ్చిన నేతలు కావడం గమనార్హమని టాక్. ఈ విషయంపై అజయ్ కుమార్ ను పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తే తాను చెప్పిందే చేయాలని రాష్ట్ర అధిష్టానం జిల్లా బాధ్యతలంతా తన భుజాలపై వేసిందని చెప్పుకుంటున్నారట. ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి జిల్లాలోని 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు ఏ పని మీద మీ వద్దకు వచ్చినా వారికి చేయొద్దని, ఫైనల్ గా తాను ఎవరికి చెప్తే వారికే పని చేయాలని చెప్పారట.
ఈ విషయం తెలియని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మంత్రుల వద్దకు వివిధ రకాల పనులపై వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలంతా మీకు పని చేయవద్దని వేములపాటి అజయ్ కుమార్ చెప్పారు కాబట్టి మీ వ్యక్తిగత పనులు ఏమన్నా ఉంటే మా వద్దకు రండి అని జనసేన తరపున రావద్దని నిర్మోహమాటంగా చెప్పేశారట. దీంతో ఆయా ఎమ్మెల్యేల గెలుపు కోసం శాయశక్తులా పనిచేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మొహం కొట్టేసినట్లుగా బయటకు వచ్చేశారట. వేమ్లపాటి అజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారట. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి తన ఆస్తులను కాపాడుకునే వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తానంటూ అతని వద్ద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిస్తూ హడావిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వారి చేత నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఓ జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి ఆ కార్యాలయానికి ఎవరు వస్తే వారే జనసేన నేతలంటూ మాట్లాడుతున్నారట. పవన్ కళ్యాణ్ నియమించిన జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అసలు మీకు జనసేనకు ఏమీ సంబంధం లేదంటూ అజయ్ కుమార్ నేరుగా చెప్పడం ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా ఇన్ఛార్జీలకు సంబంధం లేకుండా అజయ్ కుమార్ చక్రం తిప్పుతూ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి ఇప్పిస్తూ ఉండడం జిల్లా పార్టీలో తీవ్ర చర్చగా మారింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి జిల్లాకు చెందిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా తీసుకెళ్లారట. పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు దృష్టికి ఈ వ్యవహారాన్ని అంతా తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. దాదాపు 1.5 సంవత్సర కాలంగా అజయ్ కుమార్ ఒంటెద్దు పోకడలు నెల్లూరు జిల్లా జనసేనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయట. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా ప్రతి చోట అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా అజయ్ కుమార్ మారిపోతున్నారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రామిక నగర్లో తన వ్యక్తిగత కక్షలతో 25 కోట్ల రూపాయల విలువ చేసే భూమి వ్యవహారంలో అజయ్ కుమార్ తలదూర్చడం పార్టీకి మైనస్ గా మారిందని ప్రచారం జరుగుతోంది. బాధితులు ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు సమాచారం. నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది కమ్యూనిస్టు నాయకులు అనంతరామయ్య కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ మెగా ఫ్యామిలీతో కొంత పరిచయాలు, నాగబాబుతో సన్నిహితముండడంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలోనే అనేక ఆరోపణలు అజయ్ కుమార్ ఎదుర్కొన్నారట. అప్పట్లోనే నియోజకవర్గాల్లో తలదూర్చడం, అక్కడ నాయకుల్ని ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు ప్రజారాజ్యానికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దాదాపు 10,000 క్రియాశీలక సభ్యత్వాలు చేయించారు. ఆ సమయంలో వేమ్లపాటి అజయ్ కుమార్ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రియాశీలక సభ్యత్వాల పేరుతో తాను 37,000 సభ్యత్వాలు చేయించానని హడావిడి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారమంతా జిల్లాలోని జన సైనికులకు తీవ్ర ఆగ్రహం తెచ్చిపెడుతున్నాయట. అజయ్ కుమార్ వ్యవహార శైలి కింది స్థాయి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయట. దీంతో సహనాన్ని కోల్పోయిన నెల్లూరు జిల్లా జనసేన ఇన్ఛార్జీలంతా ఒకే తాటిపైకి వచ్చారు. నెల్లూరు నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ఆవేదనంతా వెళ్లగక్కారు. అజయ్ కుమార్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే ఆయన వ్యవహార శైలి పార్టీని ఇబ్బందులకు గురిచేసేలా చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల కమిటీ సభ్యుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్ని వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను హీనంగా చూడడం వంటి అంశాలను మీడియా ఎదుట పెట్టారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఎకరాలకు చెందిన రైతాంగం ఈ సమస్య నుంచి బయటపడడం జరిగింది. ఇది పూర్తిగా ఆత్మకు జనసేన పార్టీ యొక్క ఘనత. ఈ విషయాన్ని నేనే కాదు, 2024 ఎన్నికల ముందు ఒక 3 నెలల ముందు నాగబాబు గారు, అజయ్ గారు ఠాగూర్ కళ్యాణ మండపం, నెల్లూరులో ఠాగూర్ కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జన సైనికుల్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నాగబాబు గారు కానీ అజయ్ గారు కానీ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటంలో ది బెస్ట్ అని చెప్పారు. ఇది ఎలక్షన్కి మూడు నెలల ముందు. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పొత్తులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేటాయించారు. ఎమ్మెల్యేగా గౌరవనీయులు రామనాయుడు గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. వారి గెలుపు కోసం జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో శాయశక్తులా కృషి చేయడం జరిగింది. ఈ వ్యవహార శైలంతా జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఇది డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాకా వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు నెల్లూరు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ఉంది.
తాను ఇక్కడ విద్యను అభ్యసించడం, కొంతకాలం నెల్లూరులోనే ఉండడం, ఇక్కడ పరిస్థితులన్నీ ఆయనకు తెలిసింది. గతంలో కూడా వేమ్లపాటి అజయ్ కుమార్ తీరుపై ఆవేదన చెందిన అనేక మంది నేతలు జనసేనను వదిలి వెళ్లిపోయారు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వారే. వారి గెలుపు కోసం జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పడిన కష్టం అంతా ఇంత కాదనేది జగమెరిగిన సత్యం. అయితే అజయ్ కుమార్ ఫోన్ కాల్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల జీవితాల్ని మార్చేసింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా అజయ్ కుమార్ దగ్గర నుంచి తమకు ఫోన్ వచ్చిందని, మీరు ఏ పని మీద మా వద్దకు రావద్దని చెప్పడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జనసేన ఇన్ఛార్జీలు మానసిక క్షోభకు గురవుతున్నారట. ఒకరిద్దరు ఇన్ఛార్జీలు వ్యతిరేకమయ్యారంటే వారిలో ఏదో అంతర్గత విభేదాలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వ్యతిరేకమవడం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా వేములపాటిపై తీవ్ర వ్యతిరేకత ఉండడం వంటి అంశాలు అధిష్టానం సున్నితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా జనసేనపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిస్థితులను చక్కబెట్టాలని జన సైనికులు కోరుతున్నారు.